నమస్కారం. 3టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ మనం యాంటీగ్రావిటీ అనే ఒక టూల్ గురించి తెలుసుకుందాము. గత వారం రోజులుగా వార్తల్లో ఒక సంచలనం వస్తుంది. యాంథ్రోపిక్ అనే ఒక కంపెనీ, మేము ఒక 11 ప్లగిన్స్ తయారు చేశాము. అవి యాంథ్రోపిక్ వాళ్ళు తయారు చేసిన క్లౌడ్ కోడ్తో సమ్మేళనం చేస్తే ఇన్ఫోసిస్, టీసీఎస్ లాంటి కంపెనీల్లో పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు చేసే ఉద్యోగుల పనులన్నీ కూడా అది కొన్ని నిమిషాల గంటల వ్యవధిలో చేసేస్తుందని, సంవత్సరంలో చేసే పనిని అది రోజుల వ్యవధిలో పూర్తి చేయగలదని ఒక ప్రకటన చేసి 6 నెలల నుంచి 12 నెలల్లో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనే వృత్తికే పూర్తిగా నిర్వచించుకోవటం మార్చుకోవాలని, మనం సంప్రదాయంగా అనుకుంటున్న సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనే పదం ఇక మీదట ఉండదని యాంథ్రోపిక్ CEO వచ్చి వార్తల్లో చెప్పారు. అదొక పెద్ద సంచలనమైంది. దాని మీద చాలామంది చాలా రకాలుగా ఖండించారు. అయితే నేరుగా అలాంటి టూల్స్ ఒక వెబ్సైట్ని తయారు చేయటం, లేదా ఒక మొబైల్ యాప్ తయారు చేయటం, లేకపోతే ఒక సాఫ్ట్వేర్ని తయారు చేయటం ఎలా చేయగలవు అనేది ప్రత్యక్షంగా ఈరోజు చూద్దాం. యాంటీగ్రావిటీ అనే ఒక టూల్ని ఈరోజు నేను మీకు పరిచయం చేస్తున్నాను. యాంటీగ్రావిటీ అనేది గూగుల్ వాళ్ళు జెమినీ వాళ్ళ లార్జ్ లాంగ్వేజ్ మోడల్, అలాగే యాంటీగ్రావిటీ కోడింగ్ కోసం మాత్రమే తయారు చేసిన ఒక వేదిక. యాంటీగ్రావిటీ మీకు ఉచితంగా డౌన్లోడ్కి అందుబాటులో ఉంది. ఇది విండోస్లో, లినక్స్లో, మ్యాకింటోష్లో అన్ని మెషిన్స్లో పనిచేస్తుంది. ఈ సాఫ్ట్వేర్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నాక చిన్న చిన్న మార్పులు చేర్పులతో మీరు మానవ భాషలో సహజంగా ఒక యాప్ని తయారు చేసేందుకు సరిగ్గా చెప్పగలిగితే మీకు నిమిషాల వ్యవధిలో యాప్ పూర్తి స్థాయిలో తయారై వస్తుంది. అది వెబ్సైట్ అవ్వచ్చు, మొబైల్ అప్లికేషన్ అవ్వచ్చు, ఆండ్రాయిడ్ యాప్ అవ్వచ్చు, లేదా సాఫ్ట్వేర్ సొల్యూషన్ కూడా అవ్వచ్చు. అవన్నీ కూడా ఎలా తయారవుతాయి, ఒక చిన్న వెబ్సైట్ మనం తయారు చేసి చూద్దాం. మొదటగా యాంటీగ్రావిటీ స్క్రీన్ ఇది. ఇక్కడ మన ఫైల్స్ కనిపిస్తాయి. ఇక్కడ మనకి ఏజెంట్ ఉంటుందన్నమాట. ఏజెంట్ అంటే మనం చెప్పిన ఇన్స్ట్రక్షన్స్, ఆదేశాలన్నింటినీ అది తీసుకొని వెబ్సైట్ని మనకి కావాల్సిన విధంగా తయారు చేసిస్తుంది. ఆ క్రమం ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ మనం ప్రాంప్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రాంప్ట్ని నేను టైప్ చేసి ఇవ్వచ్చు, వాయిస్లో కూడా ఇవ్వచ్చు. ఇందులో ప్లానింగ్ లేదా ఫాస్ట్గా తీసుకోవచ్చు. ఇందులో జెమినీ నుంచి తీసుకొని క్లౌడ్ వరకు అన్ని రకాల మోడల్స్ నేను వాడవచ్చు. నేను ఇప్పుడు జెమినీ 3 Pro వాడుతున్నాను. ఇది ప్లానింగ్లో పెట్టేశాను. ఇక్కడ నేను క్రియేట్ మీ ఎ వెబ్సైట్ ఫర్ కేశవరెడ్డి, అది కాస్త సమయం తీసుకొని జనరేట్ చేసుకుంటూ వెళ్తుంది. మీరు చూస్తే థింకింగ్, థాట్ ప్రాసెస్ ఇవన్నీ తయారు చేసుకొని ఇస్తుంది. అదే క్రమంలో తయారు చేస్తుందో మనకి మొత్తం కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మళ్ళీ నేను ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ దీనికి ఇవ్వటం మొదలు పెడతా. సో మనకి టాస్క్ ఒకటి క్రియేట్ అయిపోయింది, ఇంప్లిమెంటేషన్ ప్లాన్ ఒకటి క్రియేట్ అయిపోయింది. సో ఇది కేశవరెడ్డి స్కూల్ గ్రూప్ అని అడుగుతుంది. నేను ఇది కొంచెం మార్చి రాసి ఇస్తాను. ఈ క్రమాన్ని మీరు గమనిస్తూ వెళ్ళొచ్చు, కుడివైపున వచ్చేది. సో ఇది కొంచెం మార్చి రాస్తున్నాను. కేశవరెడ్డి తెలుగు నవల రచయిత, వీరి గురించి ఒక వెబ్సైట్లో మనకి ఏమేమి వివరాలు కావాలి, ఆయన జీవిత చరిత్ర, రచనల జాబితా, పేజీలు ఉండాలి. ఇప్పుడు నేను ఇన్స్ట్రక్షన్ కూడా తెలుగులోనే ఇచ్చేసాను. అది ఇన్స్ట్రక్షన్ కూడా తెలుగులోనే తీసుకుంటుంది, ఎందుకంటే ఇది జెమినీతో కనెక్ట్ అయి ఉంది. సో ఇంగ్లీషే కాకుండా తెలుగులో, తమిళ, మిగతా అన్నిటినీ కూడా అది అర్థం చేసుకోగలదు. ఇందాక ఇచ్చిన ఫోకస్ని అది మార్చుకొని ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ ప్లాన్ మొత్తం తిరగ రాస్తుంది. అది థింకింగ్ ప్రాసెస్ జరుగుతుంది అక్కడ. ఆ థాట్ ప్రాసెస్ కావాలంటే మీరు మధ్యలో వెళ్ళి చెక్ చేసుకోవచ్చు కూడా. సో ఈ విధంగా అది హోమ్ పేజ్ లోపల కేశవరెడ్డి ఇంట్రొడక్షన్, అతని ఫీచర్డ్ కోడ్, నావిగేషన్ టు అదర్ సెక్షన్స్, ఎర్లీ లైఫ్ ఎడ్యుకేషన్, ఆయన నవలల జాబితా ఇవన్నీ కూడా ఇస్తుందన్నమాట. నేనేమీ దానికి చెప్పలేదు. ఇదే కేశవరెడ్డికి సంబంధించిన నవలలు, అతడు అడవిని జయించాడు, ఇంక్రెడిబుల్ గాడెస్, మునెమ్మ, చివరి గుడిసే ఉంటాయనేసి ఇదే అర్థం చేసుకుంది. సో ఇప్పటి వరకు ఆ వెబ్సైట్ని తెలుగులో తయారు చేయాలని నేను ఇవ్వలేదు. అది కూడా తర్వాత స్టెప్లో మెన్షన్ చేద్దాం. ఇంగ్లీష్లో, తెలుగులో రెండిట్లో వెబ్సైట్ తయారైపోతుంది మనకి. సో ఇందాక మనం మొత్తం వెబ్సైట్ తయారు చేసి ఇవ్వమన్నాము. మొదటగా అది కేశవరెడ్డి స్కూల్స్ అనుకుంది, మళ్ళీ కేశవరెడ్డి నవల రచయిత అన్నప్పుడు అది నవల రచయితకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇంటర్నెట్ నుంచి తెచ్చుకొని ఒక పూర్తి స్థాయి వెబ్సైట్ అయితే మనకి తయారు చేసి ఇచ్చేసింది. మొదటగా అది ఇంగ్లీష్లో తయారు చేసింది. ఆ వెబ్సైట్ని నేను తెలుగులో కూడా ఇవ్వమని అడిగాను. బొమ్మలు లేకుండా ఇప్పుడు ప్రస్తుతానికి మనకి వెబ్సైట్ వచ్చింది. సో ఇది ఇప్పుడు తయారు చేసిన వెబ్సైట్. ఇందులో డాక్టర్ కేశవరెడ్డి, ఆయన గురించి జీవిత చరిత్ర, రచనలు, వైద్యం వృత్తి, సాహిత్యం ప్రవృత్తి, సమాజపు నాడిని పట్టిన వైద్యుడు, అక్షరాలతో శస్త్రచికిత్స చేసిన రచయిత,
ఆయన సంబంధించిన పరిచయము, తర్వాత ఆయన జీవిత చరిత్ర, ఒక వెబ్ పేజ్ ఉంది దాని మీద, తర్వాత ఆయన రచనల జాబితా ఇక్కడ ఇచ్చారు. సో అతడు అడవి జయించాడు ఏ సంవత్సరంలో అయింది, దానికి సంబంధించిన చిన్న మనకి సమ్మరీ వచ్చింది, అలాగే మిగతా నవలలకి సంబంధించింది కూడా. అలాగే ఈ వెబ్సైట్ని నేను తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా చూపించమని అడిగాను. సో నేను పైకి వెళ్ళి ఇక్కడ టాగిల్ చేస్తే అది ఇంగ్లీష్లో కూడా మనకి అదే వెబ్ పేజ్ని చూపిస్తుంది. ఇదంతా నిమిషాల వ్యవధిలో మనకి యాంటీగ్రావిటీ తయారు చేసి ఇచ్చింది. ఇందులో అయితే ఇప్పుడు ఫోటోలు లేవు, ఫోటోలు కూడా ఇంటర్నెట్ నుంచి వెతికి తెచ్చి పెట్టమని అడుగుతున్నాను. అది ఎలా జరుగుతుందో చూద్దాం. సో మనం యాంటీగ్రావిటీని అడిగి వెబ్సైట్ లోపల కావాల్సిన ఇమేజెస్ని కూడా దాన్నే డౌన్లోడ్ చేసుకొని పెట్టమని అడిగాము. అది ఇంటర్నెట్ నుంచి తీసుకొని కొన్ని ఇమేజెస్ దొరికినంత వరకు మనకి వెబ్సైట్లో పెట్టించింది. ఫైనల్లీ వెబ్సైట్ మనకి ఇలా కనిపిస్తుంది. సో కేశవరెడ్డి గారి ఫోటో తెచ్చి ఇంటర్నెట్ నుంచి పెట్టింది. తెలుగులో మనకి వెబ్సైట్ ఉంది. హోమ్, జీవిత చరిత్ర, రచనలు. సో రచనల్లో కూడా మనకి నవలల కవర్ పేజెస్ దొరికినంత వరకు ఇమేజెస్ అటాచ్ చేసింది, దొరకని వాటికి ప్లేస్ హోల్డర్స్ పెట్టేసింది. తర్వాత ఇదే వెబ్సైట్ మనకి ఇంగ్లీష్లో తెలుగులో రెండిట్లోనూ కూడా అందుబాటులో ఉంది. యాంటీగ్రావిటీని ఒక వెబ్సైట్ తయారు చేయడానికి అడిగినప్పుడు మనకి సరిగ్గా ఒక 20 నిమిషాలు 30 నిమిషాల మధ్య లోపల మొత్తం పూర్తి స్థాయి వెబ్సైట్ మనకి తయారు చేసి ఇచ్చేసింది. ఇలాగే ఇది మొబైల్ యాప్స్ కానీ వెబ్ అప్లికేషన్స్ కానీ మీకు కావాల్సిన ఏదైనా సాఫ్ట్వేర్ని కూడా అది తయారు చేసి ఇవ్వగలదు. అందువలన ఆంథ్రోపిక్ CEO మనకి అంత ధీమాగా చెప్పారు. ఆంథ్రోపిక్ తయారు చేసిన టూల్స్ అన్నీ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ జాబ్ని పూర్తిగా మార్చేస్తాయని. రాబోయే 6 నెలల నుంచి సంవత్సరం కాలం లోపల ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చేసే పని కానీ పూర్తిగా పునర్నిర్వచించడం మొదలుపెట్టాలి, రీడిఫైన్ చేయడం మొదలవుతుంది. చాలా వరకు పనుల్ని మనకి AI చేసేస్తుంది. AI చెయ్యని పనులు ఏమేమిటి, అందులో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ పాత్ర ఏమి ఉండబోతుంది, అవి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ యొక్క భవిష్యత్తుని నిర్ణయిస్తాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి ఈ AI వచ్చేయటం వల్ల ఎలాంటి ప్రమాదం లేదు, ఇన్ ద సెన్స్ దట్ వాళ్ళు ఈ AIని వాడి మరింత త్వరగా సాఫ్ట్వేర్ని తయారు చేసి ఆ సాఫ్ట్వేర్లో ఉండే లోపాలని మరింత త్వరగా ఫిక్స్ చేయగలుగుతారు. ఇంతకుముందు 2 నెలలు 3 నెలలు 6 నెలలు పట్టే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మొత్తం కూడా ఇప్పుడు మనకి 5 నిమిషాల నుంచి 1 గంట 2 గంటల వ్యవధిలో పూర్తయిపోతుంది. అందువల్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీద పడే బర్డెన్ కూడా చాలా వరకు తగ్గుతుంది. కానీ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని రిప్లేస్ చేసి ఒక మేనేజరో లేకపోతే ఒక సాధారణ వ్యక్తితో ఈ యాప్స్ తయారు చేయగలరా అంటే కొంత దూరం వరకు చేయొచ్చు, కానీ పూర్తి అవగాహన ఉండి ప్రోడక్ట్ మీద సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్స్ అన్నీ తెలిసిన వ్యక్తి మాత్రమే వీటిని సరిగ్గా వాడగలరు. అందువల్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి ఇది ఉపకరిస్తుందే తప్ప వారికి ఎలాంటి ప్రమాదం లేదు. అదొకటి మనం దృష్టిలో పెట్టుకోవాలి. అందువల్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మొదటగా LLMsని, యాంటీగ్రావిటీ, కర్సర్ లాంటి టూల్స్ని వాళ్ళ రోజువారీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో ఇంక్లూడ్ చేసుకొని దాని ద్వారా వాళ్ళ ప్రొడక్టివిటీని మరింత ఇంప్రూవ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ధన్యవాదాలు.